కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కొండవీటి ప్రాంతంలో వినాయక శోభ వెల్లువెత్తింది. శ్రీ బాల వినాయక యువక మండలి ఆధ్వర్యంలో 32 ఏళ్ల నుంచి వినూత్న రీతిలో వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఈసారి కూడా వినాయక వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. పూజా సామగ్రి వస్తువులు గోడంబి, ద్రాక్ష, వెలగపండ్లు, కర్పూరాలు, పసుపు కొమ్ములతో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని వినాయక మండలి కార్యనిర్వాహకుడు తెలుగు రాముడు తెలిపారు. ఈ ఏడాది వినూత్నంగా 70,000 రుద్రాక్షలతో సుమారు 14 అడుగుల ఎత్తుతో వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. వినాయక విగ్రహ తయారీకి అవసరమైన రుద్రాక్షలను శ్రీశైలం, భద్రాచలం, అరుణాచలం ప్రదేశాల నుండి సేకరించి రూపొందించామన్నారు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రజల ఆశీర్వదించి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి వినాయక చవితి ఈరోజు మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రంలో అందరూ కూడా వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ నేను నిలబడినటువంటి ప్రాంతం కొండవీటి ప్రాంతంలో మా ఎమ్మిగనూరులో ఎప్పుడు కూడా ప్రతిసారి వినూత్నంగా వినాయక విగ్రహాలు తయారు చేయడం అనేది సాంప్రదాయం. అదే రకంగా పోటాపోటీ పడి చాలా చక్కగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం నరసింహావతారంలో ఉన్నటువంటి రుద్రాక్షలతో చేసినటువంటి వినాయకుడిని, అతిపెద్ద వినాయకుడిని పెట్టి మరొక్కసారి ప్రతిసారి మేము చేసే వినూత్నమైనటువంటి వినాయకుల్లో ఈసారి ప్రత్యేకత చాటుకున్నారు. మరొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వ విఘ్నాలు తొలగించి వినాయక స్వామి ప్రజలందరికీ కూడా మా ఎమ్మిగనూరే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వారందరినీ దీవించాలా, మంచి జరగాలని కోరుకుంటూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ పెట్టుకో.